డ్రైవింగ్ పరీక్ష ఇక కఠినమే. ట్రాక్ కన్నా ముందు సిమ్యులేటర్పై నైపుణ్యాన్ని శాస్త్రీయంగా పరీక్షించే విధానం రాష్ట్రంలో 18 ఆర్టీఓ కార్యాలయాల్లో అమల్లోకి తెచ్చే యోచన. వాహన డ్రైవింగ్ పరీక్ష కఠినతరం కానుంది. ప్రస్తుత విధానంలో మార్పు చేర్పులకు రవాణా శాఖ సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మైదానంలో బండిని నడిపించి అర్హులైన వారికి లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. కొత్త విధానంలో ట్రాక్తో పాటు డ్రైవింగ్ నైపుణ్యాన్ని ప్రత్యేక పరికరంపై శాస్త్రీయంగా పరీక్షిస్తున్నారు. ఈ ప్రతిపాదనను రవాణా శాఖ సూత్రప్రాయంగా ఆమోదించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు రాష్ట్రంలో 18 ఆర్టీఓ కార్యాలయాల్లో కొత్త విధానం అమలు చేయబోతుంది. అయితే అప్పుడేమో డ్రైవింగ్ లైసెన్సులు ఏజెంట్కి పైసలు ఎక్కిస్తే లైసెన్సులు వచ్చేది, నడిచినా నడవకపోయినా ఈయన నడుపుతున్నట్టే పక్క పొంటి దొక్కేది, అదంతా ఉండే. అయితే అట్లా కాకుండా ఇప్పుడు ఒక సిస్టమ్ కూడా కూర్చొని ఆ పరీక్షలను నెగ్గాలి. ఫస్ట్ నెగ్గిన తర్వాత మళ్ళీ ఫీల్డ్కి వచ్చి ఫీల్డ్లో బండి నడపాలి. సో ఇది అత్యంత కఠినమైనటువంటి పరీక్షలకు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అంత ఈజీ కాదు. పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఛాన్స్. దీనికి ఏమైనా ఉపాయం చేస్తారేమో మళ్ళీ దానికంతా దానికే ఉంటుంది.